నమస్కారం. శ్రావణ మాసంలో అత్యంత వైభవమైన రోజు నాగుల పంచమి. ఇవాల్టి సందర్భంగా మనం ఒక చక్కటి క్షేత్రం గురించి తెలుసుకుందాం. కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చరిత్ర. 500 ఏళ్ల క్రితం జరిగిన అద్భుత సంఘటన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామే శ్రీ సుబ్బారాయుడుగా వెలిసిన క్షేత్రం. శ్రీ సుబ్బారాయుడు నిజరూప దర్శనం గురించి ఇవాళ తెలుసుకుందాం. పాణ్యం మండలం సుబ్బారాయుడు కొత్తూరు భిన్నమైన ఆచారాన్ని పాటిస్తోంది. ఆదివారం అందరికీ సెలవు, ఆ పల్లెకు సెలవే. కానీ మిగిలిన వారికంటే కాస్త ఎక్కువ సెలవు. ఆదివారం మాంసాహారం ముట్టుకోకపోవటం, అంత్యక్రియలు నిర్వహించకపోవటం ఈ పల్లెలో అనాదిగా వస్తున్న ఆచారం. మిగిలిన రోజుల్లో మాంసాహారం తినాలన్నా ఆ ఊరిలో దొరకదు. 6 కిలోమీటర్లు వెళ్లి తెచ్చుకోవలసిందే. ఆసక్తి కలిగించే ఈ ఆచారం వెనుక సుబ్రహ్మణ్యస్వామి ఆలయ స్థల పురాణ నేపథ్యం ఉంది. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 500 ఏళ్ల క్రితం కొత్తూరు గ్రామానికి చెందిన బీరం చెన్నారెడ్డి అనే రైతు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. గట్టెక్కే మార్గం చూపాలని ఓ బ్రాహ్మణుడిని ఆశ్రయించాడు. మాఘశుద్ధ షష్ఠి రోజున పొలం దున్నితే కష్టాలు తొలుగుతాయని ఆ బ్రాహ్మణుడు సూచించారు. దీంతో చెన్నారెడ్డి కాడెద్దులను నాగలికి కట్టి పొలం దున్నడం ప్రారంభిస్తాడు. ఆ సమయంలో నాగలికి ఉన్నట్టుండి భూమిలో ఏదో అడ్డు తగులుతుంది. ఆ క్షణంలోనే ఆకాశంలో 12 తలల నాగుపాము రూపం ప్రత్యక్షమవుతుంది. ఆ తేజస్సుకి ఆ రైతు కంటిచూపు కోల్పోతాడు. కాసేపటికి చుట్టుపక్కల రైతులు వచ్చి నాగలిని వెనక్కి లాగి చూస్తారు. అక్కడ 12 శిరస్సుల నాగేంద్రుడి విగ్రహం బయటపడుతుంది. ఒక బాలుడు ప్రత్యక్షమై తాను సుబ్బారాయుడునని, అంటే సుబ్రహ్మణ్య స్వామినని, 3 రోజుల పాటు తనకు క్షీరాభిషేకం చేస్తే చెన్నారెడ్డికి చూపు వస్తుందని చెప్తాడు. ఇలా పూజలు చేయగానే చెన్నారెడ్డికి కంటి చూపు వస్తుంది. దీంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గుడి కట్టాలని గ్రామస్తులు నిర్ణయించుకుంటారు. స్వామివారిని వేడుకుంటారు. రాత్రి రోకలిపోటు తర్వాత మొదలుపెట్టి తెల్లవారుజామున కోడి కూతకు ముందే గుడి నిర్మాణం పూర్తి చేయాలని స్వామి సెలవిస్తారు. లేదంటే 7 బలి అవుతారని కూడా హెచ్చరిస్తారు. స్వామివారి స్వయంభూ విగ్రహాన్ని నేలపైనే పెట్టి గుడి నిర్మాణం ప్రారంభిస్తారు. కోడి కూతలోగా ప్రహరీ మాత్రమే పూర్తవుతుంది. పైకప్పులేని ఆలయం సిద్ధమవుతుంది. అప్పటిదాకా ఆ గ్రామం పేరు కొత్తూరు కాగా, స్వామి వెలసిన తర్వాత సుబ్బారాయుడు కొత్తూరుగా మారింది. ఇది ఇక్కడి స్థల పురాణం. మరి ఆదివారం సెలవెందుకు? సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతిపాత్రమైన రోజు ఆదివారం. కొత్తూరు గ్రామానికి ప్రతి ఆదివారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తారు. కేవలం ఆదివారం రోజే సుమారుగా 6 నుంచి 8 వేల మంది భక్తులు స్వామివారిని సందర్శిస్తారు. ఆ ఒక్కరోజే సుమారు 300 అభిషేకాలు జరుగుతాయి. స్వామిని పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. తమను చల్లగా చూస్తున్న స్వామి కోసం ఆదివారం ఆచారాన్ని ఆలయం నిర్మించిన సమయంలోనే ప్రారంభించారు గ్రామస్థులు. ఆదివారం వస్తే మాంసాహారం వండరు, తినరు. ఆ గ్రామంలో మాంసాహార దుకాణాలు కూడా లేవు. మామూలు రోజుల్లో కావాలన్నా గ్రామానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందివర్గం వెళ్లి తెచ్చుకోవలసిందే. ఇక పండుగ మరుసటి రోజున మాంసాహారంతో కర్రి పండుగ నిర్వహించటం సాధారణం. ఆ పండగ ఆదివారం వస్తే సోమవారానికి వాయిదా పడుతుంది. ఆ 3 మాసాల్లోనూ అంతే. ఏడాది పొడవునా ఆదివారాలతో పాటు కార్తీకం, మాఘం, శ్రావణ మాసాల్లో గ్రామస్తులు మాంసాహారం ముట్టరు. ఈ కట్టుబాటును ఎవరూ మీరింది లేదు. ఆదివారాలతో కలిపి అలా ఏడాదిలో సుమారు 4 నెలల పాటు మాంసాహారానికి దూరంగా ఉంటూ గ్రామస్తులు స్వామిపై తమకున్న భక్తిని చాటుకుంటున్నారు. ప్రతి ఆదివారం వేలాదిగా వచ్చే భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో అన్నదానాన్ని నిర్వహిస్తున్నారు. అంత్యక్రియలకు ఆదివారం సెలవే. కొత్తూరులో 220 కుటుంబాలు ఉన్నాయి. జనాభా సుమారు 900 మంది. ఆదివారం గ్రామస్తుల్లో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు నిర్వహించరు. మరుసటి రోజు వరకు మృతదేహాన్ని ఇంటి వద్దే ఉంచుతారు. సోమవారం అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఇందుకు స్వామిపై ఉన్న అపారమైన భక్తే కారణం. గ్రామానికి ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి వేలాది భక్తులు వస్తారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. అలాంటి పవిత్రమైన రోజున మృతదేహాన్ని తీసుకెళ్తే భక్తులకు అసౌకర్యం కలుగుతుందని గ్రామస్తులు ఈ కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. మృతదేహంతో వెళితే భక్తులకు అంటు తగులుతుందని తమకు తామే కట్టడి చేసుకున్నారు. ఎలా చేరుకోవచ్చు? బనగానపల్లె మండలం నందివర్గం నుండి కొత్తూరు 5 కిలోమీటర్ల దూరంలో కలదు. ఇక్కడి నుండి ఆటో సదుపాయం ఉంది. మరో అద్భుతమైన క్షేత్రంతో మళ్లీ మేము ముందుకొస్తాం. నమస్కారం.